మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానమున్నదన్న అతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడును కాను. చూడండి, వాక్చాతుర్యముతో చెప్పకూడదు, జ్ఞానాతిశయముతో చెప్పకూడదు వాక్యాన్ని అని చెప్తా ఉన్నాడు. కిందికి రండి. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్యన నెరవేరుకుందని నిశ్చయించుకుంటుని, మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణుకుతోను మీ యొద్ద ఉంటిని. చూడండి జాగ్రత్తగా, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక అన్నాడు. ఈరోజు మనుషుల జ్ఞానం మీద ఆధారపడుతున్నారు. ఆయన వాక్చాతుర్యంతో బోధ చేస్తున్నాడని ఒకరు, ఆయన జ్ఞానా సంబంధమైన బోధ చేస్తున్నాడు, సైన్స్ చెప్తాడు, లేకపోతే ఏదేదో చెప్తాడు అని చెప్పేసి వాటి మీద కథలు చెప్తే కథలు వినేవారు కొందరు. బైబిల్కి బయటికి వెళ్ళిపోయి, వాక్యానికి బయటకు వెళ్ళిపోయి ఒక వాక్యం చదివేసి పక్కకి వెళ్ళిపోయి గంటల తరబడి ప్రసంగం చేసి వారి తెలివితేటల మీద, సంఘటనల మీద, జరిగిన విషయాల మీద బోధ చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలా మనుషులు జ్ఞానం మీద మన విశ్వాసం ఉంచకూడదు అని పౌలు గారు కొరింథీయులకు స్పష్టంగా చెప్తున్నాడు. ఇక ముందుకు పోదాం. దేన్ని ఆధారం చేసుకోవాలన్నాడు? దేవుని శక్తిని ఆధారం చేసుకొని. అది దేన్ని ఆధారం చేసుకోవాలి? దేవుని శక్తి అన్నాడు. చూడండి, అక్కడ దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి అని రాబడింది. అక్కడ దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను. నంబర్ 3 మనం 3 చూస్తున్నాం. ఇప్పుడు 4దండి ఇది. నంబర్ 3 వచ్చి విశ్వాస, మనుషుల జ్ఞానం పైన విశ్వాసము. నంబర్ 4 వచ్చి తీయని మాటలు అని రాయబడింది. చూడండి, తీయని మాటలు షుగర్ వచ్చేటట్టుగా చేస్తుంది. తీయని మాటలు అంటే వాక్య విరుద్ధంగా మాట్లాడే మాటలు. ఈ 4 వాక్చాతుర్యము, జ్ఞానాతిశయము, విశ్వాస, మనుషుల విశ్వాసం మీద ఆధారపడుట, 4వది తీయని మాటలు వినియోగించుట. ఇకపోతే పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దుష్టాంతములనే. అదిగో దేన్ని వినియోగించాడు అంటే పరిశుద్ధాత్మ ఏ విషయమైతే తెలియజేస్తున్నాడో, దేవుని శక్తి అంటే పాత నిబంధన గ్రంథములో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడిన లేఖనాలు. కిందికి రండి. ఇంకా కనపరచు దుష్టాంతములనే వినియోగపరచు. దేవుని శక్తియు కనపరచు దుష్టాంతములనే వినియోగించుతుని. దుష్టాంతములు అంటే జరిగిపోయిన విషయాలను దుష్టాంతములు అంటారు. జరిగిపోయిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటారు? దుష్టాంతములు. జరిగిపోయిన విషయాలు అంటే ఆ జరిగిపోయిన విషయాలు దేవుని శక్తి, అందులో దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తితో దుష్టాంతములను ఎత్తి చెప్పాడు. ఇంకా పరిశుద్ధాత్మ ఏ ఏ విషయాలు కనపరుస్తున్నాడో ఆ విషయాలను వారు ఏం చేస్తూ ఉన్నారు? వినియోగపరచుచు ఉన్నారు అని మనకు బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఇంకా కిందికి వచ్చేద్దాం. మనం ఇప్పుడు 10వ వచనం చదువుదాం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికిని తెలియవును. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక
దేవుని వద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానం చదవండి. పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక, ఆత్మ సంబంధమైన సంగతులను ఇక్కడే మనం పట్టుకోవాలి. మనుష్య జ్ఞానము అంటే వాక్చాతుర్యము, జ్ఞానాతిశయము, మనుష్యుల విశ్వాసం మీద ఆధారపడుట, తీయని మాటలు మాట్లాడుట, ఇవన్నీ కూడా మనుషులు తమ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి మాట్లాడేవి. ఇప్పుడు 13వ వచనం జాగ్రత్త చదువుదాం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ నేర్పు మాటలతో ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు అని రాబడించండి. వినండి జాగ్రత్తగా. ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో. సరిచూచుచు ఆత్మ సంబంధమైన సంగతులు ఎక్కడున్నాయి? పాత నిబంధన గ్రంథములో దృష్టాంతములుగా వ్రాయబడ్డాయి. దృష్టాంతములుగా వ్రాయబడ్డాయి. వాటిని ఆత్మ సంబంధమైన సంగతులు అంటారు. పాత నిబంధన గ్రంథములో ఆదికాండం మొదలుకొని మలాకి గ్రంథం వరకు ఏవైతే విషయాలు రాయబడ్డాయో అవన్నీ కూడా పాత నిబంధన గ్రంథములో వ్రాయబడిన ఆత్మ సంబంధమైన సంగతులు. ఆ సంగతులను ఎలా చూడాలి అంటే, పాత నిబంధన గ్రంథములో వ్రాయబడిన విషయాలను క్రొత్త నిబంధన గ్రంథములో వీరికిచ్చిన ఆత్మ, పరిశుద్ధాత్మ ఏ ఆత్మ అయితే ఉందో ఆ ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పించే, చూడండి అక్కడ మాట్లాడుతున్నాడు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ఆత్మ సంబంధమైన సంగతులు తీసుకొని ఆత్మ నేర్పుతున్న మాటలతో సరిచూచుచు అవి సరైనవా కావా అని చూస్తూ ఆ ఆత్మ ఈ 2 నిబంధనల నుంచి ఏ విషయాలైతే నేర్పుతున్నాడో వాటిని సంఘానికి నేర్పుతున్నారు. కనుక వాక్యముతోనే లేదా ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూడవలసిన అవసరత మనకున్నది. పాత నిబంధనలో ఉన్న విషయాలు కొత్త నిబంధన విషయాలను ఎలా చూడాలి, లేఖనాలను అనే విషయము మనకు బైబిల్ తెలియజేస్తుంది. కనుక ఇంకా కొంచెం లోతుకు వెళ్ళినట్లయితే, బైబిల్ అందరూ నేర్చుకోలేరు, అందరికీ సరైన అవగాహన రావడం అనేది కష్టము. మరి ఎవరికి వస్తుంది? ఎలాంటి వారికి దొరుకుతుంది? ఈ తలంపులతో బైబిల్ అనేది మనకు బైబిలే నేర్పిస్తుంది. జాగ్రత్తగా విషయాలు చూద్దాము. ఒకసారి లూకా సువార్త 1వ అధ్యాయము 17 వచనాన్ని ఒకసారి చదవండి. లూకా సువార్త 1వ అధ్యాయము 17వ వచనం, 17th verse. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయుక్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళను కనుక నీకు సంతోషమును మహా ఆనందమును ఇక్కడ ఒక మాట రాయబడింది చూడండి. ఆసక్తి ఉన్న వారికి ఆయత్తు పడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై అని రాయబడించండి. ఎవరిని? ఆయత్తు అనే మాటకు అర్థం ఏంటంటే తయారైన లేదా సన్నద్ధులై ఉన్న, లేదా ఇంగ్లీష్లో రెడీగా ఉన్న, రెడీగా ఉన్న అంతే అర్థం. ఆసక్తి గలవారు అని అర్థం. ఎవరు? ఆసక్తి గలవారు మాత్రమే సత్యాన్ని తెలుసుకుంటారు. ఆసక్తి గలవారికి మాత్రమే దేవుడు తెలియజేస్తాడు. ఆ మాట నేను చదువుతాను చూడండి. ఇప్పుడు 17వ వచనము. మరియు అతడు అంటే బాప్తిస్మిచ్చే యోహాను తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు, ఎవరి కొరకు? యేసుక్రీస్తు వారి కొరకు లేదా దేవుని కొరకు ఆయత్తుపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై అని రాయబడింది చూడండి. ఎవరైతే దేవుని కొరకు ఆసక్తి కలిగి ఎదురు చూస్తున్నారో, వాక్యం కొరకు ఆసక్తి కలిగి ఉంటారో, ఒక పౌలు వరే వెర్రివాడైపోవాలి. వాక్యం కోసం ఏమైపోవాలి?
ఏమన్నాడు పౌల్ని ఒక రాజు? అధిక విద్య వలన నీకు వెర్రి, అధిక విద్య వలన నాకు వెర్రి పట్టలేదు, నీకు అర్థమైతే ఈ బంధకాలు తప్ప నీవు కూడా క్రీస్తులోకి వచ్చేది మంచిది అని అన్నాడు ఆయన. ఆసక్తి ఎలాంటి ఆసక్తి అంటే, క్రీస్తు అతనికి దమస్కా మార్గములో ఎదురైన రోజు నుండి, మాట్లాడిన రోజు నుండి, దర్శనమిచ్చిన రోజు నుండి నీరో చక్రవర్తి తల తెంపేదాకా ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళని వాడే పౌలు గారు. ఆసక్తి కనుక ఆయత్తు పడిన ప్రజలను సిద్ధం చేయడానికి మాత్రమే ఆయా కాలంలో ప్రవక్తలు ఇచ్చారు. ఆయత్తు ఇది చాలా ఇంపార్టెంట్. ఆసక్తి. ఇంకా బుధం రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ముందుగా బైబిల్ అనేది నేర్చుకోవాలంటే, దేవుని వాక్యం నేర్చుకోవాలంటే ఇది తప్పనిసరి. 12-11 రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయములో ఏమన్నాడు? ఆసక్తి విషయములో మాంద్యులు కాక. అంటే ఆసక్తిలో ఏం కాకూడదు? మాంద్యులు అంటే సోమరితనం ఉండకూడదు, మందబుద్ధి ఉండకూడదు, మొద్దులాగా ఉండకూడదు. తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఎందుకు తెలుసుకోలేను, ఎందుకు నేర్చుకోలేను అనే పట్టుదల ఉండాలి. ఏమన్నాడు ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు రోమీలకు? ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. అది ఎలా ఉండాలంట? ఆత్మయందు తీవ్రత గలవారై. తీవ్రత, ఉష్ణోగ్రత ఈరోజు తీవ్రతగా ఉందండి. 60 డిగ్రీలు 70 డిగ్రీలు అంటారు కదా. ఆ యొక్క సూర్యుని యొక్క వెలుతురు లేకపోతే ఆ యొక్క కిరణాలు, ఆ తీవ్రత అంత ఉంటుందన్నమాట, వేడిని. ఆత్మలో ఎలా ఉండాలి మనం అంటే తీవ్రత గలవారై ఉండాలి. ఆసక్తి విషయములో మాంద్యులు ఎప్పుడు కాకూడదు. పోదాంలే ఏమవుతుంది బైబిల్ స్టడీకి ఈరోజు అనుకోకూడదు. ఆ రోజు ₹1,00,00,000 వస్తుందన్నా నువ్వు తప్పనిసరిగా రావాలి. అప్పుడే నేర్చుకోగలవు. దాన్ని ఆసక్తి అంటారు. దాన్నే ఆసక్తి అంటారు. ఆసక్తి విషయంలో ఒక విషయం మనకు బైబిల్లో ఒకటి చదువుతున్నాం, ఒక విషయం అర్థం కాలేదు. అర్థం కాకపోతే ఏం చేయాలి? మనకంటే బాగా తెలిసిన వారిని అడగాలి. అతనికి తెలియకపోతే పాస్టర్ని అడగాలి. పాస్టర్ గారిని తెలియకపోతే ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వారిని అడగాలి. వారికి తెలియకపోతే మనం సెర్చ్ చేయాలి. అది తెలుసుకునేదాకా అక్కడి నుంచి కిందికి దిగకూడదు. 12వ అధ్యాయం 11వ వచనం అర్థం కాలేదు నాకు. 13వ వచనానికి వెళ్ళకూడదు, ఇంకా 12వ వచనానికి వెళ్ళకూడదు, ఇంకా బైబిల్ పక్కన పెట్టకూడదు. ఇంకా అది అర్థమయ్యేదాకా, అర్థం ఎవరితో చెప్తారో వారి దగ్గరికి నువ్వు వెళ్ళాలి, నేర్చుకోవాలి. అలాంటి ఆసక్తి మనలో ఉండాలి. ఒకరిని చూపిస్తాను నేను ఇప్పుడు బైబిల్లో నుంచి. అలాంటి ఆసక్తి పరుణ్ణి ఒకరిని చూపిస్తాను. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం. అందరూ బైబిల్ తెలియాలి, స్పష్టంగా బైబిల్ చూడాలి. 26వ వచనం నుంచి మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొనుము. ఎవరితో చెప్తాడు? ప్రభుదూత ఫిలిప్పు. ఇతను సువార్తికుడు, మీకు తెలిసిన విషయమే. చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అతడు వెళ్ళుచున్నప్పుడు అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి, చూడండి, ఒక దేశానికి రాణి, ఆ దేశానికి ఈయన ఏమై ఉన్నాడు? ఆర్థిక శాఖ మంత్రి. అంతేనా లేదా? కందికే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద, అంటే ధనాగారం అంటే ఖజానా, ఆర్థిక శాఖ మంత్రి. ఒక దేశానికి ఆయన, రాష్ట్రాన్ని కాదు, దేశానికి
ఐథియోపియుడైన నఫన్సుకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు ఇతను ఆరాధించడానికి ఎక్కడికి వచ్చాడు? యెరూషలేమునకు వచ్చాడు. అతను వచ్చిన యెరూషలేం వేరు, అతను వచ్చిన ఊరు వేరు. వేరే దేశం నుంచి వచ్చాడు. అతను నల్ల జాతీయుడు, చాలా దూర ప్రాంతం నుంచి వచ్చాడు. అంటే ఆ రోజుల్లో యూదా మతం నచ్చి చాలామంది యూదా మతాన్ని స్వీకరించేవాళ్ళు. వారిని మత ప్రవిష్టులు అని అంటారు. మత ప్రవిష్టులు అంటే మతములోనికి ప్రవేశించిన వారు అని అర్థం. యూదా మతం, ఇప్పుడు క్రైస్తవం నచ్చి వచ్చి ముస్లిమ్స్ నచ్చి పోతారు చూడండి కొంతమంది. మతములోనికి ప్రవేశించిన వారు అని అర్థం. ఇలాగే ఈయన కూడా యూదా మతం ఇతనికి నచ్చి యూదా మతంలో ప్రవేశించిన వాడు యూదా మత ప్రవిష్టుడుగా లోపలికి వచ్చాడు, యూదా మతంలోకి వచ్చాడు. వెరీ గుడ్. యెరూషలేములోనికి ఆరాధించడానికి ఈయన తన రథం మీద వచ్చాడు. ఫోర్డ్ కార్ అనుకుందాం ఇప్పట్లో అయితే. మంచి ఉన్నతమైన అధికారి కదా అతను. 28 అతడు ఆరాధించి తిరిగి వెళ్ళుచుండగా తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను అని రాయబడింది చూడండి. ఎంత ఆసక్తి ఉంటే కానీ ఒక గ్రంథాన్ని అతను దగ్గర పెట్టుకున్నాడు చూడండి. అప్పట్లో గ్రంథాలు చర్మపు కాగితాల మీద రాయబడిండేటివి, చర్మపు కాగితాల మీద. ఇంకా పెపారైస్ అనే ఒక పేపర్ ఉంటుంది, ఆ పేపర్ మీద వాళ్ళు వ్రాసేవారు. ఇలా మన బుక్ లాగా ఉండేది కాదు అప్పట్లో, సపరేట్ గ్రంథాలు ఉండేటివన్నీ. అవి అలాగ ఉండింటే ఈరోజు మనం ఆటోలో వేసుకురావాలి 66 పుస్తకాలని వచ్చేటప్పుడు. ఒక లగేజ్ ఆటోలో వేసుకురావాలా, లగేజ్ ఆటోలో వేసుకురావాలి. మనమే సరిగ్గా బైబిల్ పట్టుకొని రాము, ఇంకా అవేం తీసుకొని వస్తావు నువ్వు. కనుక ఇక్కడ చూడండి బైబిల్ ఏముంటుందో. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చోండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అంటే తను ప్రయాణమై దేవుని ఆరాధించి యెషయా గ్రంథం తీసి యెషయా గ్రంథాన్ని చదువుతూ వెళ్తూ ఉన్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి వెళ్ళి ఆ రథమును కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరికి పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, ఎవరు అడుగుతున్నారు చూడండి మీరే. ఫిలిప్పు ఒక సామాన్యుడైన సువార్థికుడు, అడవిలో పడి అడ్డదారులో పడి వచ్చాడంట తన దగ్గరికి. నడుచుకుంటూ వచ్చాడు, గుర్రం మీద కూడా రాలే. కానీ ఒక రకంగా చెప్పాలంటే నడుచుకుంటూ వచ్చిన ఈ వ్యక్తి ఫోర్డ్ కారులో వెళ్తున్న వ్యక్తిని నిలబెట్టి నువ్వు చదువుతుంది అర్థమవుతుందా అని అడుగుతున్నాడు. ఏమండి, ఆయన గొప్పవాడు, ఆర్థిక శాఖ మంత్రిని ఒక మామూలు మనిషి నువ్వు చదువుతుంది అర్థమవుతుందా అంటే ఏమనాలి అతను? నువ్వు ఎవడరా, నీ చదువు ఎంత, నీ స్థాయి ఎంత, నువ్వేంది నన్ను అడుగుతున్నావు, అర్థమవుతుందా లేదా అని నువ్వు నాకు చెప్తావా? నీకు లెక్కలు తెలుసా? లెక్కలు వస్తాయా? నేను దేశం అంతటిని లెక్కలు చేయగలను, ఆర్థిక స్తోమతనంతా కూడా నేను ఇలా వేళ్ళ మీద లెక్కించగలను అని అనలేదండి. ఆసక్తి గలవాడు ఎప్పటికట్లా అన్నాడు. బెస్ట్ స్టూడెంట్ ఎప్పటికి కూడా వినాలనే ఉంటాడు, తెలుసుకోవాలనే ఉంటాడు. తెలుసుకునే మనసు ఎవరికి ఉంటుందంటే వారు ఎప్పుడు ఆసక్తి కలిగి వినడానికి వేగిరపడతారు. వినడానికి ఎవరైతే వేగిరపడతా ఉంటారో వారిని మనము నేర్చుకునేవారు అని అర్థం చేసుకోవచ్చు. అందుకే సామెత ఉంది, ఏ గుడ్ టీచర్ ఈజ్ ఆల్వేస్ ఏ బెస్ట్ స్టూడెంట్ అని. కనుక వినే శక్తి ఎప్పుడైతే నీకు ఉందో నువ్వు మంచి టీచర్ అవుతావు, నువ్వు మంచి బోధకుడుగా తయారవుతావు. కొంతమంది ఉంటారండి, ఇంక చెప్పకుండా వాళ్ళు ఏదేదో చెప్పేస్తుంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్పాలనిపించదు. ఇంకా సామెత ఉంది బైబిల్లో, పందుల ముందు ముత్యములు వేయొద్దు, కుక్కల ముందు పరిశుద్ధమైన ఆహారము వేయవద్దు అని రాబడింది. కనుక నేర్చుకోవాలి. ఒక్కసారిగా అన్ని విషయాలు మనకు తెలియవు. తెలుసుకునే కొద్దీ డెప్త్గా బైబిల్లో చాలా విషయాలు మనకు అర్థమవుతూ వస్తాయి.
బైబిల్ అంటే ఇదా, ఈ వేలో చదవాలా, ఇలా ఇలా చూడాలా అనే ఆలోచన మనకు రావడానికి కొన్ని నెలలు పట్టొచ్చు సమయం. అంత ఈజీగా మనకు అర్థం కాదు. పైపెచ్చు నేను చెప్పే విషయాలు చాలా కష్టంగా ఉంటాయి. ఇది మీకు ముందే చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. ఈ బైబిల్ కాలేజీల్లో లేదా గొప్ప గొప్ప పాస్టర్స్ చెప్పే విషయాలు కావు. కొన్ని నెలల తర్వాత మేము తెరుచుకుంటే ఇట్లే కంటిన్యూ అవుతే మీ దగ్గర కూర్చొని మంచి మంచి బోధకులు సైతం మాట్లాడలేరు. మీ ముందు కూర్చొని బైబిల్లో గొప్ప గొప్ప టీచర్స్ ఉంటారనుకోండి, వాళ్ళు అలాంటి వారు మీరు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేరు. అలాంటి విషయాలు నేర్చుకోబోతున్నారు భవిష్యత్తులో. కనుక జాగ్రత్తగా వినండి. 30 వచనం మరొకసారి చదువుదాం. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అంటే చదివేది గ్రహించాలా? ఫస్ట్ నేను చెప్పే మాట మీరు వినాలి. చదివింది గ్రహించాలా? నేను అందుకే అన్నాను ఇందాక, రోమపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం నీకు అర్థం కాలేదు, అర్థం కాలేదు అంటే గ్రహించలేదనుకో, అండర్స్టాండింగ్ కాలేదు నీకు. ఏం చేయాలా? దాన్ని తెలుసుకునేదాకా నువ్వు తపన చేయాలా, తపస్సు చేయాలా. దాన్ని దాటి వెళ్ళిపోకూడదు. అలా దాటి వెళ్ళిపోయేవాడు ఆసక్తి గలవాడు స్టూడెంట్ కాడు ఎప్పటికీ. దాన్ని తెలుసుకునే తీరాలా, అలాంటి తపన ఉండాల. కనుక ఇక్కడ మీరు గమనిస్తే నంబర్ 1, గ్రహించకపోతే నష్టం ఏంటి? నేను వేస్తున్న ప్రశ్న చెప్పండి. గ్రహించకపోతే నష్టం ఏంటి మీరు చెప్పాలా? గ్రహించకపోతే, మీరు బైబిల్ చదువుతున్నారు, మీరు గ్రహించలేదనుకో, లేదా నేనేం చెప్తున్నాను మీరు గ్రహించలేదనుకో, నష్టం ఏంటి? ఏంటి అసలు? ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇంతవరకు మీకు ఎలక్ట్రికల్ ఈ కరెంటు కోసం బోధిస్తున్నానండి. మీరు కరెంటు కోసం బోధిస్తున్నాను నేను. ఈ స్విచ్ ఎలా వేయాలి, ఇది మైనస్, ఇది ప్లస్, ఈ వైర్ ఇలా కలపాలి, ఆ వైర్ అలా కలపాలి, ఈ ప్లగ్లో చేయి పెట్టకూడదు, పొరపాటుపడి దాంట్లో ఒక ముసలాం ఏం చేసిందంటే, ఎప్పుడో కరెంటు పాతకాలంలో వైజాగ్ వాళ్ళ కాలంలో కరెంట్ లేదనమాట. తర్వాత వాళ్ళ కొడుకు కరెంట్ వేయించాడు. ఆమె సూది ఉంటుంది కదా పెద్దది, బట్టలు కుట్టేసుకొని సూది ఎప్పుడు క్యాలెండర్లో కానీ లేకపోతే ఎక్కడ ఏదైనా డోర్లకు కానీ ఎక్కడ గుచ్చేస్తారు, అక్కడ పెట్టేస్తారు. ఆమె ఏం చేసిందంటే వాళ్ళు కరెంట్ వేయించింది, వాళ్ళ ఇంట్లోన వేయించాడు. ఇప్పుడు చూడండి అక్కడ ప్లగ్లు ఉన్నాయి కదా, ఆమె ఏం చేసిందంటే రంధ్రాలు ఉన్నాయి కదా దానికి, స్విచ్ డైరెక్ట్ వేసేసినారు ముందుగానే, రంధ్రాలు ఉన్నాయి కదా దాంట్లో పెట్టేసింది. పెట్టగానే అక్కడ ఇస్త్రీ కొట్టేసింది ఆ ముసలాంని, కింద పడిపోయింది. కరెంట్ పట్టింది కదా, చూసారు. ఆమెకి దాని గురించి తెలియదు, గ్రహింపు లేదు. మీకు టీచింగ్ చేశాను అనుకో కరెంటు కోసము, మీకు తెలియదు అనుకో, అందులో ఏలు పెట్టేదని చెప్తాను. మీరు ఎక్కడో చూస్తున్నారు, అప్పుడు మీరు ఏమో వింటున్నారు, పట్టేసుకున్నారు దానికి పోయి ఏమవుతుంది? గ్రహించకపోతే చావు ఉంది, చావు ఉంది. ఏ మీరు గమనించాలి. లేదా చంపేస్తావు. 2, గ్రహించకపోతే నీవైనా చచ్చిపోతావు, గ్రహించకపోతే ఇతరులైనా చంపేస్తావు. ఈ 2 వచనాలు మీకు చూపిస్తాను ఇప్పుడు. 13వ అధ్యాయం మత్తయి సువార్త. మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఈరోజు క్రైస్తవులు ఇలాగే చాలామంది ఆత్మీయంగా చచ్చిపోతున్నారు. 18వ వచనం నుంచి చూద్దామా? 13వ అధ్యాయం మత్తయి సువార్త 18 నుంచి. విత్తువాని గూర్చిన ఉపమాన భావమును ఎవడైనను ఎనీ మ్యాన్ రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా సాతాను వచ్చి వాని హృదయములో ఉత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. గ్రహింపకపోతే ఏం జరుగుతుంది?
నీలో ఉన్న వాక్యం ఎత్తుకొని పోతే నీలో వాక్యమే లేదనుకో నువ్వు ఆత్మీయంగా ఏమవుతావు? దట్స్ ఆల్. యాకోబు పత్రిక 1:21 ఏం రాయబడి చూడండి. మనిషి బ్రతకాలంటే ఏం కావాలో చూడండి అక్కడ. యాకోబు పత్రిక 1:21. వేగంగా తీసిన వాళ్ళు ఎవరైనా సరే చదవచ్చు. యాకోబు 1:21 1:21. అందుచేత సమస్త కల్ముషమును విర్రవిగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి ఎక్కడ నాటబడాలా? దీనికోసమే మాట్లాడుతున్నాడు కదా ఇక్కడ. 13వ అధ్యాయములో 18-19 వచనాలు ఉన్న వాక్య విషయం మాట్లాడుతున్నాడు కదా అక్కడ. నాటబడడం అంటే విత్తనం కోసమే మాట్లాడుతున్నాడు కదా. లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును. ఏమో ఏది మిమ్మల్ని రక్షిస్తుంది? వాక్యం. ఆ వాక్యం ఏమి హృదయంలో లేకపోతే రక్షణ వస్తుందా, నాశనం వస్తుందా? చాలు. గ్రహించకపోతే మరణముంది. చూడండి జాగ్రత్తగా. బైబిల్ వాక్యాన్ని గ్రహించకపోతే, బైబిల్లో ఉన్న విషయాలను గ్రహించకపోతే స్వయంగా నీవు మరణిస్తావు. సెల్ఫ్ డెత్ ఉంది, స్వయమరణం ఉంది. వాక్యము నీ లోపలికి రావాలి అంటే దాన్ని గ్రహించాలి ముందు, లేకపోతే చచ్చిపోతావు. రైట్, నైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి చూద్దామా. ఇది స్వయంగా మనము స్వకీయంగా చనిపోవట. ఇప్పుడు చంపేది 13వ అధ్యాయం అపోస్తల కార్యములు 13వ అధ్యాయం అపోస్తల కార్యములు 26. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడేవారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను. చూడండి, చదివేటప్పుడు మీరు అర్థం చేసుకోండి. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను, ఆయననైనను అంటే క్రీస్తునైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములైనను. ఎవరు? సామాన్యులా, పామర్లా, చేపలు పట్టే వాళ్ళ, అన్ఎడ్యుకేటెడ్సా, ఇల్లిటరేట్సా? చెప్పండి ఎవరు? టమ్సా? కాదండి. అధికారులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకైలు లాంటి వాళ్ళు, గొప్ప గొప్ప జ్ఞానులు, శాస్త్రులండి. ఏం చేస్తున్నారు రేపటి ఇక్కడ? మళ్ళా చదువుతాం. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున. శనివారం రోజు కదండి వారికి విశ్రాంతి దినము. ఆ రోజంతా కూడా బైబిల్ కదండి బోధిస్తారు వాళ్ళు. చదువుతున్నవి, చదవబడుతున్నవి, వింటున్నవి. చదివేవారు అర్థం చేసుకోలేకపోతున్నారంట, గ్రహించలేకపోతున్నారంట. వినేవారు కూడా. మరి ఏం బోధిస్తున్నారు వీళ్ళు? ఏం వింటున్నారు వాళ్ళు? పాత నిబంధన 39 పుస్తకాలండి. యేసుక్రీస్తు కాలానికి యేసుక్రీస్తు గారు రాకపోయే కాలానికి మరి 39 పుస్తకాలు శనివారం రోజు వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు బోధిస్తూనే ఉంటారండి. ఇటు బోధించేవానికి గ్రహింపు లేదంట, అటు వినేవానికి గ్రహింపు లేదంట. ఏం చేశారంట? గ్రహింపక యేసుక్రీస్తుకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి. అంటే యేసుప్రభువుని సిలువేసేశారు, చంపేశారు. గ్రహించకపోతే చంపేస్తారు. ఇది మ్యాటర్. స్వయంగా గ్రహించకపోతే మనము చచ్చిపోతాం, అవతరు అని చంపేస్తాం. ఈ రెండు జరుగుతాయి. డ్రైవింగ్ రాదు నాకు, ఆర్టీసీ బస్ ఎక్కి కూర్చున్నాను. అందరు ఏమనుకున్నారు? డ్రైవర్ వచ్చిన రైట్ అన్నాడు అనమాట. ఏం జరుగుతుంది ఇప్పుడు?
పోవడమే కెనాల్లోకి డైరెక్ట్. నేను చేస్తాను, అందరం తీసుకుపోతాను. ఇది అందుకే బైబిల్ అనేది సరిగ్గా అర్థం చేసుకునే వారి దగ్గర నేర్చుకోవాలి, లేదా బైబిల్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. చూసారా ఎంత ప్రమాదమో? మళ్ళీ చదువుదాం 27. నేను చదువుతాను, మీరు వినండి. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదువుబడుచున్న ప్రవక్తల వచనములైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి. చూసారా? మీరు చెప్పండి. సిలువ వేసింది, చంపేశారు యేసుప్రభుని. చంపేయండి చంపేయండి అని కేకులు వేసారు లేదా? మన శుక్రవారం రోజు మీరు కూడా వేసింటారు కేకులు, గుడ్ ఫ్రైడే రోజు. ఆ వాక్యాలు చదివింటారని చెప్తున్నా. ఏసేయండి ఏసేయండి, కేకలే జయించినట. ఏం జయించను? వారి కేకలే గెలిచాయంట. పిలాతు మాట గెలవలేదు, వారి కేకలే గెలిచాయి. చంపేయండి చంపేయండి, బరబ్బాను వదలండి, ఈయనను భద్రంగా లోపలేయండి అని చెప్పేశారు. గ్రహించకపోతే వచ్చే నష్టాలు మీకు 2 రెఫరెన్స్ చూపించాను. 1, సొంతంగా నువ్వు చచ్చిపోతావు. 2, బోధించేవాడు చచ్చిపోతాడు. అందుకే యాకోబు పత్రిక 3:1 మాట చెప్పాడు. యాకోబు ఒక మాట చెప్పాడు, చదవండి ఒక మాట. 3వ అధ్యాయం 1వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం మనతో చెప్తున్నాడు. నా సహోదరులారా, బోధకులమైన మనము అది తీర్పు, కఠినమైన తీర్పు, మరీ కఠినమైన తీర్పు. విశ్వాసికి, లోకంలో ఉండేవానికి తీర్పు, విశ్వాసికి కఠినమైన తీర్పు, బోధకుడికి మరీ కఠినమైన తీర్పు. లోకంలో ఉండేవాడు చచ్చిపోతే నరకానికి పోతే వాడు 50% కాలుతూ ఉంటే విశ్వాసి 80% కాలుతాడు, బోధకుడు 100% కాలుతాడు. ఒక బోధకుడు అంట చెప్పారు, పాస్టర్ గారు చెప్పేటప్పుడు, చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోయి వాళ్ళ పాస్టర్ గారు నరకంలో ఉన్నాడట. తర్వాత అప్పుడప్పుడు క్రిస్మస్కి, ఈస్టర్కి, గుడ్ ఫ్రైడేకి వచ్చి తాగుబోతులుగా ఉండే ఒక విశ్వాసి కూడా చచ్చిపోయి ఎక్కడ పోయినాడు? అదే సంఘంలో విశ్వాసి నరకం పోయినాడు. పోతే పోతే పాస్టర్ కనబడ్డాడు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ అన్నాడంట. నోరు మీరు అన్నాడంట. అని, పాస్టర్ మీరు ఎప్పుడు చర్చలోనే ఉంటారు, ఎప్పుడు ప్రార్థన చేస్తారు, ఎప్పుడు వాక్యం చదువుతారు, మీరు నరకంలోకి వచ్చినాను, ఎప్పుడోసారి వచ్చి నేను నరకంలోకి వచ్చినాను అంటే, నోరు మీరా, మన సంఘాలన్నీ కట్టిన బిషప్ ఉన్నాడు కదా, నా వెనకాల ఉన్నాడు, చూసినావా? చూడు, బిషప్ 1000 సంఘాలు కట్టినాడు, వెనకాల ఉన్నాడు అన్నట. ఎందుకంటే వాడు రాంగ్ రూట్లో తీసుకొచ్చినాడు, వీళ్ళంతా రాంగ్ రూట్లోకి వచ్చేసినారు. అంతే. నేను అందుకే చెప్తాను, బోధకుడు అనేవాడు బైబిల్ని ఖచ్చితంగా బోధించాలి, లేకపోతే మరీ కఠినమైన శిక్ష ఉంది, తక్కువ లేదు. అంతే కదా? నువ్వు ఎంత హోదా కలిగి ఉంటే నీకు అంత మర్యాద ఉంటుంది లోకంలో, అంత కూడా ఉంటుంది అక్కడ కూడా. సేమ్ మహిమ ఎక్కువ ఉంటుంది పరలోకంలో. నువ్వు దేవుని కోసం ఎంత సేవ చేస్తే అంత ఉంటుంది మహిమ అక్కడ. విశ్వాసికి అవిశ్వాసికి తేడా ఉంటుంది అక్కడ. కనుక జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనం బోధిస్తున్నప్పుడు ఏం బోధిస్తున్నాం, అది వాక్య ప్రకారం ఉందా లేదా అని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. రండి, అపొస్తలుల కార్యముల దగ్గర రండి. 8వ అధ్యాయం. ముప్పై వచనం. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి ఆర్థిక శాఖ మంత్రి అని మనం అంటే బాగుంటుంది అక్కడ కొంచెం
ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడిగాడు. చూడండి, క్వశ్చన్ మార్క్. గ్రహించుచున్నావా అని అన్నప్పుడు కిందికి పైకి చూడలేదండి. ఏం చేశాడు చూడండి. అతడు ఇచ్చిన ఆన్సర్ చూడండి. అడగగా అతడు, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. ఇది అండర్లైన్ చేసుకొని పెట్టుకునేప్పటికీ ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలకి బైబిల్ తెలియదు. చదివినంత మాత్రం బైబిల్ తెలుసుకోలేరు. నీకు లోక సంబంధమైన జ్ఞానం ఉంటే బైబిల్ రాదు. బైబిల్ జ్ఞానం వేరు, లోకపు చదువులు వేరు. నువ్వు ఇదే బైబిల్ని తీసుకొని పోయి ఒక 2 ఏళ్ళ పాటు విశ్వాసిగా వచ్చిన ఒక విశ్వాసి చేతిలో పెట్టు, ఒక ప్రపంచ శాస్త్రవేత్త అయిన నాసా శాస్త్రవేత్త దగ్గరికి తీసుకెళ్ళి అదే బైబిల్ పెట్టు, ఇద్దరిని బోధించమని చెప్పు. ఎవరు బాగా బోధిస్తారు చెప్పండి? ఆ బిలీవరే బాగా బోధిస్తాడు. ఎందుకంటే బైబిల్ అనేది ఆత్మ సంబంధమైనది. వాళ్ళు ఎలా చూస్తారు? అక్షరానుసారంగా చూస్తారు. దీన్ని ఎలా చూస్తారు? వాళ్ళకు ఉన్నది అక్షర సంబంధమైన బోధ కనుక వాళ్ళు అక్షరానుసారంగా బోధిస్తారు. దీంట్లో ఉన్నది ఉన్నట్లు బోధించవచ్చు, కానీ అక్షరాన్ని బోధిస్తారు. ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పలేరు వాళ్ళు. ఆలోచించండి. కనుక బైబిల్ ఏమై ఉందంట చూడండి ఒకసారి. అది ఇది ఇట్లా పట్టుకొని ఉండండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. దీన్ని అలాగే పట్టుకొని ఉండండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ప్రకృతి సంబంధమైన మనుషుడు చూసారా? లోక సంబంధమైన జ్ఞానాన్ని నేర్చుకున్న వ్యక్తి దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. బైబిల్లో ఉన్న వాక్య విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. బైబిల్ని వాళ్ళ చేతిలో పెడితే నాకేం అర్థం కావట్లేదు, ఇది వెర్రివెరిగా ఉన్నాయి ఇవి అంటాడు. అవి ఎలా అర్థమవుతాయంట? అవి ఆత్మానుభవము చేతనే. ఆత్మానుభవం, ఆత్మలో అనుభవం ఉండాలి నీకు, ఎక్స్పీరియన్స్, సాధన. ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. బైబిల్ తీసుకెళ్ళి నువ్వు ఎవరికో ఇస్తే ఇది అర్థం కాదు అని రాబడించండి. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును అని రాబడించండి అక్కడ. కనుక బైబిల్ ఎలా చదవాలి అని అంటే ఇది ఆత్మ సంబంధమైనది కనుక ఆత్మ సంబంధంగానే దీన్ని ఆలోచించే జ్ఞానం మనకి తెలియాలి ఫస్ట్. అవి నేను పోతూ చెప్తా. ఆత్మ సంబంధమైందంటే ఎట్లా, ఏం కథ, దాని విషయాలు ముందు మనం తెలుసుకుంటాం. ఈరోజు నేను చెప్పే విషయాలు బైబిల్ ఎలా నేర్చుకోగలం. బైబిల్ నేర్చుకోవాలి అంటే, వాక్యం నేర్చుకోవాలంటే మనకి ఏముండాలి? ఆసక్తి ఉండాలి. ఇంకా ఏముండాలి తెలుసా? చెప్పేవారు ఎవరైనా దొరికితే వేడుకోవాలి. ఏం చేయాలి? వేడుకోవాలి. అన్నా ఇదేంది నాకు అర్థం కావట్లేదన్నా చెప్పండి అన్న. సార్ ఇదేం నాకు అర్థం కావట్లేదు సార్ చెప్పండి సార్. అలా అడిగి నేర్చుకునేవాడిగా ఉండాలి. ఎవరండి ఈయన? ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన్న. ఎవరు? మన ఆర్థిక శాఖ మంత్రి. ఎట్లుంటే చూడండి, మీరు ఆలోచన చేయండి. ఎవరిని అడుగుతున్నాడు? ఒక సామాన్యుడైన సువార్థికుణ్ణి. కనీసం అతనికి గాడిద కూడా లేదు, ఇతనికి రథం ఉంది. అతని చదువు ఎక్కడ, ఇతని చదువు ఎక్కడ? అతడు ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి, ఇక్కడ ఒకటి చదువుతున్నది గ్రహించగలగాలి, రెండవది త్రోవ చూపేవాడు కావాలి. త్రోవ చూపడం అంటే అర్థం ఏంటి? ఇది ఇలా అర్థం చేసుకోవాలి, దీన్ని ఇలా అర్థం చేసుకోవాలి, దీని మీనింగ్ ఇదని మనకు తెలియజేసేవాడు ఉండాలి. నెంబర్ 2 అది. రథం ఎక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనేను. ఏమనంట?
ఈరోజు వేడుకొని వాక్యం నేర్చుకునే వాళ్ళు ఎవరు ఉన్నారా? పాస్టర్ గారు నాకు వాక్యం నేర్పించండి, రోజు ఒక గంట సేపు వస్తాను మీ దగ్గర. కానీ ఏ విశ్వాసైన పాస్టర్ దగ్గర చెప్తాడా? ఆదివారం రండరా అంటే ఆదివారమే రారు. ఏంటి వాక్యం వినడానికి ఆదివారం రమ్మంటేనే ఒకడు పాటలు అయిపోయిన తర్వాత వస్తాడు, ఒకడు మెసేజ్ స్టార్టింగ్లో వస్తాడు, ఒకడు మెసేజ్ మధ్యలో వస్తాడు, ఒకడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అదేమంటారు కదా, లాస్ట్లో ఆశీర్వాదం ఇస్తాం కదా, తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం అని ఇట్లా కళ్ళు తెరిచినప్పుడు అప్పుడు అత్త లోపలికి అట్ట తిరిగి వెళ్ళిపోతాడు. మళ్ళా ఇట్లా వచ్చే వానికి వాక్యం ఎట్లా అర్థమవుతుంది చెప్పండి? ఎట్లా అర్థమవుతుంది? వేడుకునే వానికి వాక్యం అర్థమవుతుంది. వాక్యం తెలియకపోతే ఏం చేయాలో తెలుసా? చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. వ్రాయబడినది అర్థం కాకపోతే మనం ఎలా తాపాత్రయపడాలో తెలుసా? నేను చదువుతాను వేగంగా. 5వ అధ్యాయం 1వ వచనం నుంచి. అందరూ తీయండి ప్రకటన గ్రంథము. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము ఇప్పుటకు యోగ్యుడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథమునకు విప్పుటకైనను చూచుటకైనను ఎవనికినే శక్తి లేకపోయేను. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడునూ కనబడనందున యోహానను నేను బహుగా ఏడ్చుచుండగా అనబడిందండి. ఏడుస్తున్నాడండి ఆయన, ప్రార్థిస్తున్నాడండి ఏడ్చి. 7 ముద్రలతో ఇలా చేతిలో, దేవుని చేతిలో బిగింపబడి ఉందండి 7 ముద్రలతో ఆయన కుడి చేతిలో. ఆ ముద్రలు విప్పి అందులో ఏ విషయాలు ఉన్నాయి, ఆ విషయాలు నాకు తెలియాలి, నాకు అవి విప్పబడాలి, నాకు తెలియాలి అని కన్నీళ్లు పెట్టి ఆకాశమందు లేరంట, భూమి మీద లేరంట, భూమి కిందంట పాతాళంలో అక్కడ కూడా లేరంట, ఏ ఒక్కడు కూడా యోగ్యులు లేడంట. ఎవరు విప్పుతారు, నేను ఎలా తెలుసుకోవాలి అని బోరున మోకాలుని సాష్టాంగపడి ఏడుస్తున్నాడండి. వాక్యం అర్థం కాకపోతే, వాక్యం అర్థం చేసుకోకపోతే, వాక్యం చదివినప్పుడు మనకు అర్థం కాకపోతే ఏడ్చి ఎవరండి దేవుడి దగ్గర నేర్చుకునే వాళ్ళు ఉన్నారు ఈరోజు? అలాంటి వాడికి మాత్రమే సత్యం అర్థమవుతుంది. అది దేవుడు పెట్టిన రోల్ అంతే. వారు మాత్రమే బైబిల్ని సర్వసత్యమును నేర్చుకోగలరు. అహోరాత్రములు తపస్సు చేయాలి బైబిల్ దగ్గర. సరిగ్గా అర్థం చేసుకోవాలన్న మనస్సు మనకు ఉండాలి. దేవుని మనస్సును మనం దగ్గర నుంచి చూడగలగాల. దేవుని ఉద్దేశాల్లో పరిశుద్ధాత్మ ఉద్దేశం ఏంటి, ఆయన యొక్క ఆలోచన ఏంటి అనే ఆలోచన మనకు ఉండాలి. ఎప్పుడైతే ఆయన ఏడ్చాడో అప్పుడు ఒక ఆయన ఓదారుస్తున్నాడు. చూడండి, చదవండి. ఆ పెద్దల్లో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును ఇప్పుటకు జయమందినని నాతో. అప్పుడు ఏడుపాపాడండి. పిల్లలు ఐస్ క్రీమ్ కనబడగానే పుల్ల ఐస్ క్రీమ్ ఏం చేస్తారు? ఏడుస్తారా నవ్వుతారా? మా పిల్లలు అయితే నవ్వుతారు. అందరూ పిల్లలు ఏడుస్తారు. ఎందుకు? వద్దురా నాయన, 5 రూపాయలది అదేదో పరకు తీసుకొచ్చి దానికి చెక్కేసి ఏదో మున్సిపాలిటీ నీళ్ళని తీసుకొచ్చి దానికి వేసింటారు, నీకు మంచిది 100 రూపాయలు తెప్పిస్తాను అంటే కూడా వేయండు. ఏం చేస్తాడు? నాగిని డాగిని అన్ని డ్యాన్స్లు వేసేస్తాడు, పరుగు తీసేస్తాడు వాడు. అప్పుడు ఏం చేస్తాం మనము? మనకి కావాల్సింది ఇచ్చేస్తాం. ఇక్కడ దేవుని దగ్గర మనం ఏం చేయాలి? ఏడ్చి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. తర్వాత తెలుసుకున్నాడు ఆయన. తర్వాత 6వ అధ్యాయం 1వ వచనం నుంచి ఏం చేయబడింది? మొదటి ముద్ర విప్పగా, 2వ ముద్ర విప్పగా, 3వ ముద్ర విప్పగా, 4వ ముద్ర విప్పగా, 5వ ముద్ర విప్పగా, 6వ ముద్ర విప్పగా, 7వ ముద్ర విప్పగా అన్ని విషయాలు తెలిసిపోయాయి అతనికి. మరి మనము బైబిల్లో ఉన్న విషయాల్ని, సర్వసత్యాన్ని ఏడ్చి తెలుసుకునే వాళ్ళు ఉన్నారా? వేడుకొని తెలుసుకునే వాళ్ళు ఉన్నారా? చెప్పండి. వేడుకొని తెలుసుకునే వాళ్ళు ఉన్నారా? ఏడ్చి తెలుసుకునే వాళ్ళు ఉన్నారా? చెప్పండి మీరే. లోక సంబంధమైన వాటినైతే అయ్యా నాకు ఇల్లు కావాలి సార్ అంటాం,
లేకపోతే నాకు పెన్షన్ కావాలి 2 చేతులు పెట్టుకుని వేడుకుంటాం ఎవరు పడితే వాడికి. ఆత్మ సంబంధమైన జీవితం అండి ఇది. నిన్ను నువ్వు కాపాడుకోవాలి, నీతో పాటు ఉన్నవారిని కాపాడాలి, రక్షించాలి. సరిగ్గా దీన్ని ఆపరేట్ చేయకపోతే అది ఏం చేస్తుందంటే తిరిగి నేను చంపుతుంది. బైబిల్ చెప్తుంది, చంపేస్తుంది. నిన్ను చంపడమే కాదు, నీతో ఉన్న వారందరినీ చంపేస్తుంది బైబిల్ గ్రహించకపోతే. రండి 8వ అధ్యాయం అపోస్తలుల కార్యములో ఏం చేశాడో చూద్దాం. ఫిలిప్పును వేడుకొనెను. అప్పుడు అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయిను. ఆయన సంతానం ఎవరు వివరించరు. ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు, అంటే ఆయన ఆర్థిక శాఖ మంత్రి, ఇప్పుడు అంటున్నాడు చూడండి, ఎవరితో ఏమన్నాడు చూడండి, ప్రవక్త ఎవను గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు. ఏంటండి? చదవండి మీరు ఇప్పుడు. తన్ను గూర్చియా, వేరొకను గూర్చియా, దయచేసి నాకు తెలుపమని ముందేం చేశాడు? వేడుకున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? దయచేసి నాతో చెప్పు. ప్రవక్త అయిన యెషయా తన గూర్చి మాట్లాడుతున్నాడా, వేరొకను గూర్చి మాట్లాడుతున్నాడా? బైబిల్ చదివేటప్పుడు ఎలా చదవాలి తెలుసా? 6 W's ఉన్నాయండి ఇంగ్లీష్లో. 6 W's అంటారు వాటిని. రాసుకోండి. నంబర్ 1 WHO, హూ, ఎవరు. నెక్స్ట్ వాట్, ఏమిటి. నెక్స్ట్ వెన్, ఎప్పుడు. నెక్స్ట్ వేర్, ఎక్కడ. నెక్స్ట్ హౌ, ఎలా. నెక్స్ట్ వై, ఎందుకు. ఈ 66 పుస్తకాలు చదివేటప్పుడు ఈ 6 సూత్రాలు మీరు ఎప్పటికీ కూడా నేర్చుకోవాలి. ఈ ఒక వచనం చదువుతున్నారు అంటే ఈ 6 సూత్రాలను మీరు అప్లై చేయాలి. అక్కడ ఈ 6 సూత్రాలను ఏం చేయాలి? మీరు అప్లై చేయాలి. ఒక వచనం చదువుతున్నప్పుడు ఈ 6 సూత్రాలను పెట్టి అప్లై చేయాలి. ఐ మీన్ జర్నలిస్ట్ ఉంటారు కదా, జర్నలిజం మీకు తెలుసా? జర్నలిజం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఒకటి చెప్తానండి. ఇప్పుడు వచ్చి ఒక లారీ వచ్చింది, ఒక కారు వచ్చింది. అనంతపురం నుంచి లారీ వచ్చింది, బళ్ళారి నుంచి కారు వచ్చింది. 2 గుద్దుకున్నాయి, కొంతమంది చనిపోయారు. ఇప్పుడు జర్నలిజంలో జర్నలిస్టు ఎలా దాన్ని వర్ణిస్తాడు, ఎలా రాస్తాడు చెప్పండి? కరెక్టే. ఎక్కడ జరిగింది మనకి ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఉరవకొండలో HP పెట్రోల్ బంక్ దగ్గర ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది కదా, ఏ సమయంలో జరిగింది, ఎందుకు జరిగింది, అవునా లేదా, ఎవరికి జరిగింది, ఇది ఖచ్చితంగా వాడు రాసే వార్తలో ఇది ఉంటుంది. వాడు మాట్లాడే మాటలో వార్త ఇచ్చేటప్పుడు ఇది ఉంటుంది. బైబిల్ కూడా అలాగే ఉంది. సేమ్ బైబిల్ని జర్నలిస్ట్ ఏ రకంగా అయితే అనాలిసిస్ చేస్తాడో ఆ విధంగా రీసెర్చ్ చేసి చదవాలి బైబిల్ని. ఎవరు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకు. హూ, వాట్, వెన్, వేర్, హౌ, వేర్. ఈ విధానంలోనే బైబిల్ చదవాలి. సరే, ఒకసారి ఇందాక నేను చదివాం కదా, అది తన గురించి చెప్తున్నాడా, మరొకరి గురించి చెప్తున్నాడా? చూసారా, అనాలిసిస్ చేస్తున్నాడు అక్కడ.
పైనున్న సందర్భం గొర్రెవలే బొచ్చు కత్తిరించేవాడుగా తన మౌనంగా ఉన్నాడు, తన సంతానం ఎవరు వర్ణిస్తారు అని పైనుంచి వచ్చింది కదా. అది యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో ఉన్న విషయం. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయం. కానీ ఈ నపుంసకుడికి ఇంకా తెలియదు, ఇతనికి ఇంకా తెలియదు అది. కానీ ఫిలిప్కి ఆల్రెడీ అది తెలుసు. కనుక యెషయా తన కోసం తాను రాసుకుంటున్నాడా లేదా ఎవరి కోసమైనా రాస్తున్నాడా? చూసారా, ఇలా గ్రహించాలి. ఇది యెషయా కోసమా ఇంకొకరి కోసమా అని గ్రహించాలి. నువ్వు గ్రహించకపోతే ఇప్పుడు అతను గ్రహిస్తాడు. చూడండి, అక్కడికి వెళ్దాం. 34, 8వ అధ్యాయం 34. అప్పుడు నపుంసకుడు ప్రవక్త, అదిగో ఎవని గూర్చి ఎవరు అనే మాట వచ్చిందా? హూ అన్న మాట వచ్చిందా? రైట్. తన్ను గూర్చియా వేరొకను గూర్చియా? ఎలా, ఎందుకు చెప్పు అంటాడు. మొత్తం ఈ యొక్క టోటల్ డబ్ల్యూస్ వచ్చేస్తున్నాయి, 6 Ws అన్నీ వచ్చేస్తున్నాయి. ఎంక్వైరీ చేస్తున్నాడు చూడండి దాన్ని. నాకు చెప్పు అన్నప్పుడు అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి, అంటే ఆ లేఖనాన్నే తీసుకొని అతనికి యేసును గూర్చి సువార్త ప్రకటించాను. అంతవరకు యేసు ఎవరో తెలియదు అతనికి. వారు త్రోవలో వెలుచుండగా నీళ్లు ఉన్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగిరి అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాను అనబడిందండి. అంటే యేసుక్రీస్తు కోసం తెలుసుకొని గ్రహించాడా? గ్రహించిన తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు తన ఆత్మ రక్షించబడింది. అది గ్రహించినందుకు ఆత్మ రక్షింపబడుతుంది. ఒకవేళ గ్రహించకపోయి ఉంటే, నువ్వెవడు నాకు చెప్పడానికనే ఉంటే వెళ్ళిపోయేవాడు, ఇతను పట్టుకునేవాడు. అతను వింటాడు గనక ముందే దేవుని ఆత్మ అతని దగ్గరికి వెళ్ళమన్నాడు. అది ఆసక్తి గలవారు ఎప్పుడు కూడా వింటారండి. జాగ్రత్తగా వినాలి. నేను ఒక సిచ్యువేషన్ చూపిస్తాను ఇప్పుడు. దాన్ని మీరు ఎలా ఎనాలిసిస్ చేస్తారో ఒకసారి మీరే నాకు చెప్తారు. ఒక వచనం, మళ్ళీ తర్వాత వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మీరు ఆపరేషన్ చేయండి దాని మీద. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం చదవండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశమునకు వెళ్ళుము. చాలమ్మా. ఎవరు చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నారు? ఏమని చెప్తున్నారు? ఇది ఇప్పుడు ఎనాలిసిస్ చేస్తున్నాం మనం. దేవుడు అబ్రహాముతో ఏమని చెప్తున్నాడు? అది ఇలా ఎనాలిసిస్ చేయాలి. అలా మనం బైబిల్ని పరిశోధన చేయాలి. ఈ వచనమే కాదు, మీరు బైబిల్ అంతా చదివేటప్పుడు ఎవరితో చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు, ఆ చెప్పింది నెరవేరిందా, నెరవేరుతూ ఉందా, నెరవేరబోతుందా, అది పరలోకంలో చెప్పాడా, అది భూమిని చెప్పాడా, అది పాతాళానికి చెందిందా అనేది మీరు నేర్చుకోవాలి. అంటే ప్రతి వాక్యం చదివేటప్పుడు బైబిల్లో దాని వెనక భూతకాలము, దాని వర్తమాన కాలము, దాని భవిష్యత్తును కూడా మీరు చదువుతూ ఇన్నిటినీ మీ మైండ్లో పెట్టుకొని చదివితేనే బైబిల్ అనేది కరెక్ట్ అయిన వేలోన వస్తుంది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడికి, అక్కడ తీసుకొచ్చి ఇక్కడికి ఇలా మనం కలిపినామనుకో అంతా కూడా కిచిడి అయిపోద్ది. కిచిడి చేయకూడదు బైబిల్ని. రండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
2వ అధ్యాయం 17వ వచనం. అందరూ తీశారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. మేము, పౌలు గారు చెప్తున్నారు అన్నమాట కొరింథీయులకు, మేము దేవుని వాక్యమును కలిపి అది వింటున్నారా? వాక్యాన్ని ఏం చేయకూడదు? కలిపి చెరపకూడదు, కలిపి చెరపకూడదు. అది మేము అనేకుల వలె, అంటే అనేకులు అప్పటికే ఏం చేస్తున్నారు? కలుపుతున్నారు, చెరుపుతున్నారు, మొత్తం అంతా సంఘాన్ని అంతా నాశనం చేస్తున్నారు, అలా బోధిస్తున్నారు. కానీ బైబిల్ చెప్తుంది ఇక్కడ, మేమైతే వాక్యమును కలిపి చెరిపెడు వారము కాము. అది అది ఇలా బోధించాలి. బైబిల్లో దేవుని ఉద్దేశం ఏంటో మీకు తెలియాలి. యెషయా గ్రంథం, దేవుడు ఏ ఉద్దేశంతో రాయించాడో ఆ ఉద్దేశాన్నే తప్ప మనం ఇష్టం వచ్చినట్లుగా బైబిల్కి మన సొంత వ్యాఖ్యానాలను, కామెంటరీస్ను ఎప్పటికీ కలపరాదు. 55వ అధ్యాయం యెషయా గ్రంథము 8వ వచనం. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు అన్నమాట ఇశ్రాయేలీలతో యెషయా ప్రవక్త ద్వారా. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు అంటారు. చూడండి, ఇప్పుడు చెప్పండి, మనుషుల తలంపులతో బోధిస్తే అవి దేవుని తలంపులు అయిపోతాయా? నువ్వు ఎవరి తలంపుల్లోకి రావాలి? దేవుని యొక్క ఆత్మ తలంపుల్లోకి రావాలి. ఆయన తలంపుల్లో నుంచి ఏం పుట్టాయో, ఆయన తలంపుల్లో నుంచి ఏమి రాయించాడో ఆ తలంపుల్లోకి రావాలి. మనం అనుకున్నది ఆయన అనుకున్నది అనుకోకూడదు, ఆయన అనుకున్నదే మనం అనుకోవాలా. అప్పుడు మాత్రమే సంఘాన్ని, మనల్ని కాపాడుకుంటాము. ఇది 100% సత్యము. తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ అధ్యాయం, 1 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. తిమోతి మంచి లేఖన పరిశోధకుడండి, గుడ్ టీచర్ దగ్గర నేర్చుకుంటున్నాడండి. పౌలు అనే మంచి టీచర్ దగ్గర, మంచి గురువు దగ్గర నేర్చుకుంటున్నాడండి. అలాంటి మంచి లేఖనాలు తెలిసిన చిన్నప్పటి నుంచి లేఖనాలు తెలుసండి అతనికి. కానీ అలాంటి ఆయనకే పౌలు గారు ఏమని రాస్తున్నాడు చూడండి, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు. బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండాలా? నిన్ను గూర్చి జాగ్రత్త కలిగి ఉండు అంటే వ్యక్తిగతమైన జీవితం జాగ్రత్తగా ఉండాలి. నీ బోధన గూర్చి కూడా జాగ్రత్త కలిగి ఉండుము. జాగ్రత్త కలిగి ఉంటే రిజల్ట్ ఏంటి? నీవాలాగు చేసి నిన్నును నీ బోధ వినిన వారిని, అది నిన్ను నువ్వు రక్షించుకోవాలి అంటే నీ బోధ కరెక్ట్గా ఉండాలా. నీతో కింద కూర్చొని వింటున్న వారు కూడా రక్షించబడాలంటే నీ బోధ కరెక్ట్ ఉండాలా. ఒకవేళ లేకపోతే ఏమవుతుంది? తీతుకు పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం ఏమవుతుంది? నీ బోధ సరిగా లేకపోతే ఏమవుతుంది? తీతుకు పత్రిక 1వ అధ్యాయం తీతుకు 11వ వచనం, వారి నోళ్ళు ముయింపవలెను, అట్టివారు బోధింపకూడని వాటిని. ఉపదేశం అన్న, బోధన్న ఒకటే, టీచింగ్ అన్న ఒకటే. దుర్లాభము కొరకు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే. ఎన్ని కుటుంబాలు వస్తాయి మీ సంఘానికి అంటే? 10 కుటుంబాలు ఏమైపోయాడు? జాగ్రత్త అండి, ఇది మీకు అందరికీ అర్థం కావడం లేదు. కుటుంబాలే పాడైపోతున్నాయి. బోధ సరిగా లేకపోతే కుటుంబాలే పాడైపోతాయి అని వాక్యం సెలవిస్తుంది. మరి ఇప్పుడు సరైన బోధ, నిజమైన బోధ, వాక్యములో దేవుని తలంపుల్లో ఉన్న బోధ, పరిశుద్ధాత్మ ఏదైతే వ్రాయించాడో
అదే బోధ మనం ఎలా నేర్చుకోవాలి అని అంటే నీకు ఆసక్తి కావాలి. ముందు ఆసక్తి కావాలి, దానికోసం త్యాగం చేసుకోవాలి, దానికోసం నువ్వు చాలా కష్టపడాలి, దానికోసం అహోరాత్రములు పరిశోధన చేయాలి, తప్పనిసరిగా నువ్వు చేయాలి పని, నువ్వు తప్పనిసరిగా పని చేయాలి.